సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి. నా బసవాపురం ప్రజలారం, సోదర సోదరీమణులారో, నా బంధుమిత్రులారో, నా పార్టీ సహచరులారో, నేను మీ రసాల వెంకటేష్ యాదవ్. రసాల మల్లయ్య లక్ష్మమ్మ దంపతులకు 6గురిలో 5వ సంతానంగా జన్మించి విద్యాభ్యాసం చేస్తున్న తరుణంలోనే నా కుటుంబ పరిస్థితులను, ఈ ప్రాంత వెనుకబాటును రైతు కూలీల సంబంధించి పోరాడాలని నిశ్చయించి మన గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆ రోజుల్లో నేను ఎంచుకున్న మార్గం డివైఎఫ్ఐ ఆర్గనైజేషన్లో చేరి అనేక ఉద్యమాలకు బాటలు వేసి పోరాటాలు చేసి అడుగడుగునా ప్రజలను చైతన్యం చేస్తూ నిరంతరం ప్రజాశ్రేయస్సునే కోరుకునే నేను వారి పక్షాన బలంగా నిలబడాలనే దృఢ నిశ్చయంతో 1991లో సిపిఎం పార్టీలో చేరి ఎర్రజెండాకున్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాక్షేమం కోసం, సంక్షేమం కోసం నిరంతరం నిర్విరామంగా కృషి చేశాను. ఆ తరుణంలోనే గ్రామ సర్పంచ్ అయ్యే అవకాశాన్ని మీరు కల్పించారు. పదవికే వన్నె తెచ్చే దిశగా పాలన అందించాలని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాను. ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన భూ నిర్వాసితుల కోసం సాయశక్తుల పోరాడి నా వంతు సహాయంగా ప్రభుత్వం చేకూరే విధంగా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా అతివృష్టి వల్ల ధాన్యం తడిసిన పేద రైతులకు ప్రభుత్వం నుండి వెంటనే న్యాయం చేకూరే విధంగా మీకు అండగా నిలుచున్నాను. నా స్వగ్రామం బసవాపురమే కాక చుట్టుపక్కల ఇతర ఊర్ల నుంచి, ఇతర జిల్లాల నుంచి కష్టంతో వచ్చిన ప్రజలకు నా వంతుగా న్యాయం కానీ సహాయం కానీ చేయటం జరిగింది. ఎల్లవేళలా మీకు తోడుంటూ, మీకోసం కృషి చేస్తూ, మీరిచ్చిన పదవికి న్యాయం నా స్వలాభం కోసం కానీ లేదా మరో స్వార్థపూరిత ఆలోచనలు కానీ చెయ్యని వ్యక్తినని మీకు తెలిసిందే. అనారోగ్యపరమైన సమస్యల వల్ల నా ఆరోగ్యం సహకరించకపోయినా నా ప్రజలైనా మీ ప్రక్షాళన నిలబడి నా శక్తికి మించి మీ ప్రయోజనాల కోసం పోరాడాను. నన్ను ఇంతగా అభిమానించి, ఆదరించి, నన్ను అడుగడుగునా సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా నన్ను ఆదరించి, అభిమానించి గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వల్ల మీకు ఎలాంటి నష్టం జరిగినా మీ బిడ్డగా ఆదరించి నన్ను కడుపులో పెట్టుకుని చూసుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సహకారం నాతోనే నా కుటుంబం మొత్తం కూడా మీకోసమే నిరంతర పోరాటం కొనసాగిస్తారు. నన్ను ఆదరించిన విధంగానే నా కుటుంబాన్ని కూడా ఆదరించి ఆశీర్వదించగారు. నా భార్య నిర్మల, నా బిడ్డ జ్యోతి, కొడుకు శ్రీకాంత్లకు విలువలతో కూడిన జీవితం ఇచ్చాను. వారితో పాటు నాతో పుట్టోలు, వారి పిల్లలకు అందరికీ చిన్నప్పటి నుండే మానవత్వానికి, సేవగుణాన్ని నేర్పించాను. నేను లేకున్నా వారిలో నా ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. నా ఊరే కుటుంబము, బలము, నా ఆత్మవిశ్వాసం. నా మిత్రులు, నా పార్టీ సహచరుల స్నేహం, నమ్మకం లేకపోతే నేను ఈ నడవలేకపోయాలని. మొదట యువకుడిగా డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అడుగుపెట్టి ఆ తర్వాత సిపిఐఎం జెండా కోసమే జీవితాన్ని అంకితం చేశాను. ఎరుపు జెండా కింద యువకుడిగా మొదలెట్టిన ప్రయాణం ఈరోజు ఎరుపు జెండా కిందనే ముగుస్తుంది. నా శరీరం పోయినా నా ఆత్మ మీ మధ్య ఉంటుంది. ఎప్పటికీ అభిమానం వెలకట్టలేనిది. ఈరోజు నేను మీ మధ్య లేను, కానీ నా మనసు, నా మాటలు, నా కలలు ఈ గ్రామగాలిలో ఎప్పటికీ వినిపిస్తాయి. నా అడుగులు ఈ పల్లెదారుల్లో ప్రతిధ్వనిస్తాయి. మనం కలిసి నడిచిన పోరాటాన్ని ఆపకండి. పేదోళ్ళ హక్కుల కోసం,
సమానత్వం కోసం, న్యాయం కోసం ఎరుపు జెండా ఎగురుతూనే ఉండాలి. ఇట్లు మీ అసల వెంకటేష్ యాదవ్. లాల్ సలాం కాంగ్రెస్, లాల్ సలాం